హైదరాబాద్లోని మాదాపూర్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాలు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 1,50,000 రూపాయల చొప్పున వసూలుకు పాల్పడింది. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సైతం ఇప్పిస్తామంటూ నమ్మించి కుచ్చుటోపి పెట్టారు. ఈ కంపెనీకి హైదరాబాద్తో పాటు బెంగళూరు, విజయవాడ కేంద్రాలుగా మరిన్ని బ్రాంచీలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన సదరు కంపెనీ మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్తామన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 ఫీట్ మాదాపూర్లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు. మేము మళ్ళీ చెప్తున్నాం, దయచేసి మా ఫేస్కులు మాత్రము మేము స్కాన్ చేస్తున్నాం కదా, ఇంట్లో తెలిస్తే సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉంటారు. కొంతమంది వీక్గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు పేరెంట్స్. మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చులు కట్టుకొని వస్తున్నాం. చాలా మంది చాలా కామెంట్స్ పెడతారు, ఇదైతే పక్కా చేసినాక ఇంకెందుకు కూడా తప్పేస్తున్నారు. బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే, మా ఇంట్లో తెలియకూడదు. అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమంది తెలియదు. దయచేసి మాకు జస్టిస్ జరిగేటట్టయితే ట్రై చేయండి. మేము హైదరాబాద్ లోని మాదాపూర్ లో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ లోని మాదాపూర్ లో చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు బాధితులు కావచ్చు, పోలీసులు ఏమంటున్నారు? మాదాపూర్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి బోర్డు తిప్పేసిన వ్యవహారం అయితే మాదాపూర్ లో చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్ లో ప్రైడ్ ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది ఈ కంపెనీని అయితే నిర్వహించారు. దాదాపు 600 మంది పైబడిన నిరుద్యోగుల నుంచి సుమారు 1,50,000 రూపాయల చొప్పున ఈ కన్సల్టెన్సీ అయితే వసూలు చేసింది. ముఖ్యంగా మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇప్పించి జాబ్లు ఇప్పిస్తామంటూ కూడా ఈ కంపెనీ ప్రతినిధులు అయితే వాళ్ళకైతే చెప్పడం జరిగింది. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇప్పిస్తారంటూ కూడా వాళ్ళైతే మోసం చేశారు. ముఖ్యంగా ఈ కంపెనీ బెంగళూరు అలాగే విజయవాడ కేంద్రాలుగా అయితే రన్ అయింది. ప్రముఖ పొలిటీషియన్ దీని వెనకాల ఉన్నట్లు కూడా ప్రస్తుతం బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మాదాపూర్ సంబంధించి ఈ కేసు నమోదు చేసుకుని మాదాపూర్ పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికే మాదాపూర్ పోలీసులు అయితే తెలిపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బాధితుల నుంచి సుమారు 10 కోట్ల వరకు కూడా ఆ కన్సల్టెన్సీకి సంబంధించిన మనుషులైతే వసూలు చేశారు. ముఖ్యంగా ఉన్నపడంగా కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని చెప్పి బాధితులు అయితే గ్రహించడంతో వెంటనే అక్కడ చేరుకుని అక్కడి నుంచి మాదాపూర్ పిఎస్పీ వెళ్ళి అక్కడైతే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కన్సల్టెన్సీ వచ్చేసి సాఫ్ట్వేర్ కి సంబంధించి జాబ్స్ ఇప్పిస్తామంటూ కూడా సుమారు 600 మందిని అయితే మోసం చేస్తుంది. మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇప్పిస్తామంటూ, అలాగే 3 నెలలు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామంటూ కూడా వీళ్ళైతే నమ్మబలకడంతో సుమారు 600 మంది పైగా సుమారు 1,50,000 వరకు కూడా ఆ కన్సల్టెన్సీకి అయితే కట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ కన్సల్టెన్సీకి సంబంధించి అమౌంట్ కట్టారో ఆ తర్వాత వెంటనే ఈ కంపెనీ అయితే బోర్డు తిప్పేసింది. ప్రస్తుతం బాధితులు కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడైతే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా దీనికి కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడతామని చెప్పారు. రైట్, థాంక్యూ కుమార్.